హలో సార్ నమస్తే. నమస్తే. సార్ జాగృతి పార్టీ ఎవరి కోసం అని చెప్పేసంటే మీరేం చెప్తారు ఒక మాటలో? నా పేరు కుమారు. నేను మేడ్చల్ కాన్స్టిట్యున్సీ అలియాబాద్ మున్సిపల్ నుంచి కంటెస్ట్ చేశాను కౌన్సిలర్‌గా. కేవలం కొద్ది ఓట్లతో మాత్రమే ఓడిపోయా. నేనొక సామాన్య వ్యక్తిని, బీసీ బిడ్డని అయినప్పటికి గూడా ఒక రెడ్డి దొరపై చైర్మన్ పర్సన్ పై నిలబడి పోరాడిన వ్యక్తిని. ఆ రోజు అక్కడ సర్వే రిపోర్ట్స్ బీఆర్ఎసోళ్ళు తెప్పించిన సర్వే రిపోర్ట్స్‌లో ఆల్రెడీ జాగృతి పార్టీ నిలబెట్టిన క్యాండిడేట్ కుమార్ గెలుస్తా ఉన్నాడని చెప్పి వాళ్ళ రిపోర్ట్‌లో తెలిసినాయి. నా మీద ఇద్దరు ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖర రెడ్డి, మల్లారెడ్డి నాకు సపోర్ట్ చేస్తున్న వ్యక్తుల ఇళ్లలోకి వెళ్లి వాళ్ళ కాళ్ళు మొక్కుతున్న ఫోటోలు కూడా మీకు చూపిస్తాను. ఒక నార్మల్ వ్యక్తి, ఒక బీసీ బిడ్డ కోసం మీరు కాళ్ళు మొక్కి ఈ రోజు కాళ్ళు మొక్కాల్సిన పరిస్థితి కూడా ఎమ్మెల్యే ఏర్పడ్డది. ఓడిపోయింది. దాంతో పాటు ఇక్కడ మెయిన్ రీజన్ నేను ఓడిపోయానని అస్సలు అనుకోనండి. ఇక్కడ నాకు వెన్నుపోటు పొడిచి నా పక్కన ఉన్నటువంటి నా అనుచరులను కొన్నారు ఈరోజు. కేవలం నా అనుచరులను కొని వాళ్ళ త్రూలో నా ఫేవర్‌లో ఏవేవైతే ఓట్స్ ఉన్నాయో వాళ్ళకి ఒక్కొక్కరికి రూ. 12,000 ఇచ్చి మీరు వాళ్ళని ప్రతి విధంగా భయప్రాంతాలకు గురి చేయడం. మీకు ప్లాట్లు ఇస్తానడము, లేకపోతే ఇచ్చిన ప్లాట్లు గుంజుకుంటా అనడము. ఇట్లా ఓటర్లను మ్యానిప్యులేట్ చేసి భయపెట్టి డబ్బులు కొని ఈ రోజు గెలిచిర్రు. అయినా కూడా మీరు గెలిచినా కూడా నేను ఒకటే చెప్పిన మా ప్రజలకు, ఆయన పని చేయకపోయినా ఆయన మెడలుంచి పని చేయించే బాధ్యత నాది. మీకు ఏ కష్టం వచ్చి ఏది వచ్చినా మున్సిపల్ ఆఫీస్ చుట్టూ ఆయన చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొని నాకు ఫోన్ చేస్తే పని చేసి పెడతా అని చెప్పిన అదే మాట ప్రకారం పని చేస్తా ఉన్నా. ఓడిపోయిన మా ప్రజలు అయితే అస్సలు అనుకుంటారు. గెలిస్తే ఒక దొంగ గెలిచిన అనుకుంటారు అంతే. ముందు రోజుల్లో జాగృతి పార్టీ తరపున అంటే ఇప్పుడు మీరు కౌన్సిలర్ గా ఓడిపోయినప్పటికి కూడా ఏ విధంగా జాగృతి పార్టీతో కలిసికట్టుగా పనిచేయబోతున్నారు? మొదట జాగృతి పార్టీ నుంచి నేనైతే అలియాబాద్ కాన్ఫరెన్స్ లో ఒక్కరినే అనుకుని ఒక్కరినే బరిలోకి దిగా. ఈ రోజు ఎంటైర్ టోటల్ అందులో ఒక 20 డివిజన్లు ఉంటే 20 డివిజన్లలో నా కార్యకర్తలు ఉన్నారు. ప్రతి వార్డులో నా మనుషులు ఉన్నారు. మా క్యాడర్ పెరిగింది ఈ రోజు. ఓడిపోయిన సింపతితో చాలా సింపతి పెరిగింది మాకు. చాలా మంది ముందుకు వస్తా ఉన్నారు. రేపు పొద్దున ఏదైనా కావాలంటే కుమార్ లాంటి వాళ్ళు సపోర్ట్ తీసుకుంటే ఏదానికైనా ముందుకు పోతే అనే విషయం ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ స్పష్టంగా అర్థమైంది. ఓడిపోవడం అనే మాటతో కాకుండా మీ బలం ఎంత పెరిగిందని అనుకోవచ్చు? ఇది కరెక్ట్. చాలా మంచి క్వెషన్ అడిగారండి. చాలా అంటే చాలా పెరిగింది. అంతకుముందుకు కుమార్ అంటే ఏదో కవిత పార్టీ అనుకునేవారు గానీ, చాలా గట్టి పోటీ, ఒక చైర్మన్ మీద, కోటీశ్వరుని మీద నిలబడి పోరాడిన వ్యక్తి అని చెప్పి ప్రతి ఒక్కరు అన్నారు మేడం. మా వార్డులో 1300 ఓట్లుంటే 800 మంది ఈ రోజు నాకు అండగా నిలబడుతున్నారు. రేపు పొద్దున నేను అంటే వచ్చేటట్టున్నారు. అది చాలు నాకింకా. మీరు గెలిచారనే హర్షం వ్యక్తం చేస్తున్నట్టుగా మాకు కనిపిస్తుంది. మీ మొహంలో ఆ చిరునవ్వు కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఆల్ ది చెప్పాను బెస్ట్. కదా! కేవలం నా అనుచరులు అమ్ముడుపోయారు. వాళ్ళని ఒక్కరినో ఇద్దరినో కొన్నంత మాత్రాన, అమ్ముడుపోయినంత మాత్రాన నేను ఓడినట్టు కాదు. పబ్లిక్‌లో తిరిగినట్టు కాదు.